ఇది నేపాల్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి సునీత గేమింగ్ కథ. చిన్నతనంలో ఆమె జీవితం చాలా సాధారణంగా సంతోషంగా సాగిపోయింది. కానీ ఒకరోజు హఠాత్తుగా తండ్రి మరణించడంతో అంతా మారిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది. అమ్మ కన్నీరు మున్నీరుగా విలపించేది. చెల్లెలు స్కూలుకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇంటి పెద్ద కూతురుగా కుటుంబ బాధ్యతలన్నీ సునీత భుజాలపై పడ్డాయి. పని కోసం ఎన్నో చోట్ల వెతికింది, కానీ ఎక్కడా ఆశించిన ఫలితం దక్కలేదు. పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్న తరుణంలో ఆమె తన పాత ఫోన్ తీసి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆమె దగ్గర కేవలం ఆశ తప్ప మరేమీ లేదు. చాలా మంది టైం పాస్ అనుకునే ఆ గేమ్నే సునీత తన జీవితాన్ని మార్చే మార్గంగా ఎంచుకుంది. మొదట్లో అంతా కష్టంగానే ఉండేది. ప్రతిరోజు సాధన, అలుపెరగని శ్రమ. కానీ ఆమె ఎప్పుడూ వెనకడుగడుగు వేయలేదు. తన గేమ్ ప్లేను రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. మొదట్లో వ్యూస్ లేవు, లైక్స్ కూడా లేవు. కానీ ఆమె ఆగలేదు. ఎందుకంటే అది కేవలం గేమ్ కాదు, తన కుటుంబ బాధ్యత. ఆ అలుపెరగని కృషికి ఫలితం దక్కింది. నేడు ఆమె యూట్యూబ్ ఛానల్లో 10 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఒకప్పుడు తక్కువ చేసి మాట్లాడిన వారే నేడు ఆమెను చూసి గర్విస్తున్నారు. ఈరోజు సునీత లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచింది.